రేయ్ అనిత ఎవర్రా? నా లవర్ రా, బెంగళూరు అమ్మాయి. సరే గాని నీ లవర్ ఎలా ఉంటది? నా లవర్ లాగా అందంగా ఉంటదా? రేయ్ కామెడీ చేయకరా, దాని ఒక ఫేసారా? సిగ్గు లేకుండా నా లవర్ తో కంపేర్ చేస్తున్నావు. రే రాహుల్, నీ బర్త్డే అని ఊరుకున్నాను, లేకపోతే చంపేసేవాడిని. నేను నా లవర్ పక్క పక్క నిలబడితే విరాట్ కోహ్లీ అనుష్క శర్మలా ఉంటాం రా. బ్లడ్ ఇన్ నాన్ సెన్స్. మా జోడీ నువ్వు అనుకున్నాడు కాకి ముక్కు దొండ పండులా ఉండదురా. నువ్వు కాకివేరా, కానీ దొండపండు కాదే. ఈ ప్రపంచంలో చెత్త ఫేస్ అంటే అది నీ లవర్దేరా. ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీకు? ఇదే వద్దు నాకే తెలుస్తుంది. ఇది నా లవర్ రా. రెండే లవర్ గురించి మాట్లాడుతున్నాడు. మారిపోకే. నీ బర్త్డే నా లవ్ కి డెత్ మమ్మల్ని విడదీస్తే నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. కొడక రాహుల్, హ్యాపీ బర్త్డే. ఎక్కడున్నావురా? అనిత, నేను స్నానం చేస్తున్నాను. సరే ఓకే. అయ్యో మా ఆంటీకి తెలియకుండా వచ్చాను. ఇప్పుడు విడిగోలకు మా ఆంటీ లేసిపోతుంది. రే నేను గిఫ్ట్ ఇక్కడ పెట్టాను, ప్లీజ్ పోయి కలుస్తాను. బాయ్ బాయ్. అనిత ఒక్క నిమిషం ఉండి వస్తున్నా. జరుగుద్దని అమ్మవారు చెబుతోంది. చెక్కమ్మ పలుకు. ఈ ఇంటికి మహాలక్ష్మి రాబోతోంది, మహాలక్ష్మి రాబోతోంది. అరే కుక్క, అనవసరంగా మురిగి ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని పంపించేసావు కదరా. సామి, కుక్కాని తిట్టొద్దు సామే. నా పర్సనాలిటీకి అది నాకు సెట్ అవ్వకపోయినా దాన్ని పడేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసారా? మా ఇద్దరి మధ్యలో పానకంలో పుడకలా వచ్చి మంచి అకేషన్ చెడగొట్టావు కదరా. ఏంటి సామే, తప్పు చేస్తున్నా సామే, మన్నించమని అడుగు సామే. లేకపోతే ఏం మిగుతారా? బుడబుడకలోని తక్కువ అంచనా వేస్తే తేడా జరిగిపోద్ది. చివరిసారిగా అడుగుతున్నాను, చెక్కమ్మని మన్నించమని అడుగు సామే. పోనీలే పిల్లాడని వదిలేస్తాది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? ఇంకో 2 నిమిషాల్లో నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ నా వెనకాలే వస్తావు. జై చెక్కమ్మ. భయమేస్తుందిరా. నీకు చెడు దాపరించుగాక. ఏం గిఫ్ట్ ఇచ్చావు? పలుకు జగదంబ పలుకు. బాగుంది, ట్రై చేద్దాం. ఏంటిది ఎంత టైట్ ఉందంటే? సైజ్ ఏమైనా మార్చి తెచ్చిందా? టీ షర్ట్ అయినా ట్రై చేద్దాం. రావటం లేదు. అయ్యయ్యో, అయ్యో అయ్యో, నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ నా వెనకాలే వస్తావు. అయ్యో అయ్యో అయ్యో, కోపంతో మనిషినే మార్చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. అమ్మా, అయ్యో అమ్మా. రే, ఇంతలోనే ఎక్కడికి పోయావురా? ఈ ఒంటి బరువుతో నేను పరిగెట్టలేకపోతున్నాను రా. కుక్కగారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఆయన కుక్క అన్నందుకే నా రూపురేఖలు మార్చేశాడు. అయ్యా బుడముక్కల స్వామి, ఎక్కడున్నావయ్యా? అయ్యో, ఇంతవరకు నన్నెవరూ ఏమనలేదు. ఇలా వెళ్ళొచ్చే లోపల 3 తిట్టారు. అంతా ఈ మొహం మహత్యమే. అయ్యో, డాడీ, మమ్మీ. డాడీ షర్ట్ వేసుకుందాం, అదైతే నాకు కరెక్ట్గా సరిపోద్ది. పాత షర్ట్ పెట్టాడు, అయినా పర్లేదులే. అయ్యో, ఆకారం మొత్తం మార్చేశాడే. ఈ దరిద్రమైన మొహంతో బయటికి ఎలా వెళ్లేది? ఒకవేళ ఇదంతా కలేమో. పడుకొని లేతో మారిపోద్దేమో. పడుకొని చూద్దాం. ఇదిగోయా. ఏమండి, బెంగళూరు వెళ్తా అన్నాడు, తలుపులు తీసి పెట్టిపోయాడు. మీ వల్లే వాడు ఇలా తయారవుతున్నాడు. వీడెవడు ఇంట్లో పడుకున్నాడు? అయ్యో, ఎవడండి వీడు? అలాగా, నేను చూస్తా ఉండండి. మీరు అర్జెంట్ గా పోలీసు.
రేయ్. అదిగో చూడండి వాడే. ఎలా పడుతుండో చూడండి సార్. రేయ్, లేకరా. రేయ్, లేరా ఏంట్రా కళ్ళకంటున్నావేంటి ఆ? నమస్తే సార్. అమ్మా నాన్న, నా పరిస్థితి చూసావమ్మా? నేనేనమ్మా నీ కొడుకు రాహుల్ని. ఏయ్, ఎవడే వీడు? నన్ను అడుగుతారే. ఏమా వీడు మీ అబ్బాయా? ఏంటమ్మా నెల పెంచారు? ఇంట్లో కూర్చోబట్టి 3 పూట్లు బాగా మేపుతున్నారా? సార్ ఏమండి ఆ ఫేస్ కి ఈ ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందా? రేయ్, ఎవడ్రా నువ్వు? నా కొడుకు పేరు నీకెలా తెలుసు? అయ్యో నేనే నీ కొడుకునమ్మా. తీసుకెళ్లి లోపలేసాను సార్. బీరువాలో ఉన్న బట్టలు వేస్తున్నాడు ఎదవా. అయ్యయ్యో, బట్టలే కదా ఇంకేమేం నాన్న. వస్తువులు తీశాడు? అయ్యో అమ్మా నాన్న, నేను చెప్పేది వినండి. నేనే మీ అబ్బాయి రాహుల్ని. నిన్న రాత్రి బుడబుక్కలోడి మీద ఏదో నోరు జారాను. నన్ను టోటల్ గా మార్చేసాడమ్మా. చూడ్డానికి నువ్వే పెద్ద బుడబుక్కలోలా కనిపిస్తున్నావు. ఏంటమ్మా కన్న కొడుకుని పట్టుకుని రేయ్. బుడబుక్కలోడు ఏంటండి? అంటావ్? చూడటానికి నువ్వే వాళ్ళిద్దరికి పెద్దనాళ్ళ కనపడుతున్నావు. నువ్వు వాళ్ళ అంతేగా? కొడుకు ఏంట్రా? సార్ నేనే వాళ్ళ అబ్బాయిని సార్. రేయ్, లేకరా. లేకుంటే ఎక్స్ట్రా మాడుతున్నావు లే. నా మాట వినండి బయటికి సార్. తీసుకోండి. వాళ్ళే మా అమ్మ నాన్న. ఇలాంటి వాయా? నాన్న, మీరే రక్షించండి. ఎక్స్ట్రా మాడుతున్నావు. నీకు దండం పెడతా. నాన్న. రే, ఇంతకీ నువ్వు ఏ తీవ్రవాద సంస్థ చెందినోడురా? చూడ్డానికి నువ్వు ఇంత చండాలంగా ఉన్నావేట్రా? సార్ నన్ను అడిగే ముందు మీరు సార్ అద్దంలో చూసుకోండి సార్. నేను చూసుకుని అడుగుతున్నా. అయ్యో సార్ నేను చెప్పేది కాస్త వినండి ఏంటో సార్. నువ్వు చెప్తానే వినేది. అరే, మీలాంటి తీవ్రవాదులు పట్టుకున్నప్పుడు మాకేం తెలీదు, అయ్యా మీకు దండం పెడతా వదిలేండి అంటారు కదరా. నువ్వేంట్రా అమ్మా నాన్న అంటూ బంధాలు కలుపుతున్నావు? ఇదన్న కొత్త ట్రెండా? ముందా మాస్క్ తీసారా? సార్ ఇది మాస్క్ కాదు సార్, ఒక పవర్ఫుల్ బుడబొక్కలోడు నా మొహాన్ని ఇలా మార్చేశాడు సార్. ఏం సార్ అలా చూస్తున్నారు? ఇంతకు ముందు సినిమా స్టార్ ప్రభాస్ లో ఉన్నాడు ఏంటి? అచ్చం అలాగే ఉండేవాని సార్. ఆ? ఏదో కథలు చెప్పామంటే నా తర్వాత కుతుకుతలే కానీ ముందు కుతుకుని చూసుకో. అయ్యయ్యో, ఏదో పెద్ద అధికారి బండినే గుద్దేసినట్టున్నాడే. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మీరు పోలీస్ అయితే ఆఫీసర్ బండి గుద్దేస్తారా? ఆహా వచ్చేసారు. రేయ్, బైక్ లోపల పెట్టారా? వారే వా. రేయ్, పోలీస్ బైక్ రా, తొందరగా ఓడదీసేయండి. ఎలా ఉంది? సూపర్. ఏంటిది? నా మనస్సు టేక్ ఇట్. మనసంట మనసు. హె! దట్స్ ఆల్. రెడీ బాయ్స్. మాషాకి నా ప్రేమ కానుక. అయ్యో గుండు. స్టాప్. హౌ ఇస్ ఇట్? ఛ! అతనికి ఏం తక్కువ? ఆ వాయిసే ఎక్కువ. కుకు కుకు కుకు. ఏయ్, ఏయ్, నల్ల కాకి ఆగు. ఈ రోజు నేను కొట్టే దెబ్బకి ఆ సోమశేఖర్ గాడు స్టేట్ వదిలి పారిపోవాలి. అన్నా అది కుదరదనా? ఏంట్రా ఆరంభంలోనే అపశకనం మాటలు? 3 మనకు అచ్చిరాదన్నా, 5 మనకు లక్కి. అందుకే ముగ్గురు వెళ్తే ఏ పని కలిసి రాదని అంటూ ఉంటారన్నా. ఏయ్, చంద్రమండలానికి కూడా ముగ్గురే కదా వెళ్లారు. అది 3 కదన్నా, అందుకే ముగ్గురు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు బంగారం ఏమైనా పట్టుకొచ్చారా? ఒట్టి మట్టే కదా పట్టుకొచ్చారు. అన్నా అక్కడ ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతున్నా. 5గురం అయిపోతాం. అన్నా ఆ అమ్మాయిని ఎక్కించుకుందామన్నా. ఏయ్, తనతో 5 మంది ఎలా అవుతాంరా? ఇంకొకరు ఎవరైనా వస్తారులేనా, వాళ్ళని కూడా ఎక్కించుకుందాం. కనపడ్డ వాళ్ళందరిని ఎక్కించుకోవడానికి ఇదేమన్నా షేర్ ఆటున్నారా? సర్లే, ఎక్కించండి ఎక్కించండి. స్టాప్ 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 స్టాప్. నమస్కారం నమస్కారం. సార్ మేము ఆ పల్లెటూరుకు వెళ్లే దారిలో దిగిపోతాం. కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? మేమంటే ఎంతమంది? నేను, అదిగో మా స్వామి మాత పబ్జి మాను. పబ్జి అమ్మా? అవును సార్, మా కోసం సీక్రెట్ గా మినిస్టర్ సాంబశివరావు గారు వెయిటింగ్. అతను మీకోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? తనకి సీఎం పోస్ట్ వస్తుందా రాదా అని పబ్జి మాని అడగడానికి. అతను సీఎం అయ్యే అవకాశం లేదమ్మా. ఈ విషయం నేనే తనతో చెప్తా. ఈ మాత్రం దానికి మీరెందుకు? ఏంటి సార్ మీరు ఇలా మరి చెప్తున్నారు? లేకపోతే ఏంటమ్మా? మీకు కనీసం బండి కూడా పంపించడు. సీఎం ఏం ఉద్ధరిస్తాడు? పంపించలే కాదు సార్, ఎవరికి తెలియకూడదని బస్ లో రమ్మన్నారు. అయితే బస్ లో చిన్న ప్రాబ్లం, కండక్టర్ దింపేశాడు సార్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏ బండి రావట్లేదు. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే రండమ్మా, ఎక్కండి. ఈ బజ్జీ అమ్మని పిలవండి. మాత, పబ్జి మా మీరు చెప్పినట్టే లిఫ్ట్ ఇస్తున్నారు.
రండి రణమా రండి. రండి పబ్జీ మా రావే. ఒంటి మీద కాషాయం మాత కోరింది మన సాయం. రండి మాత రండి. నమస్కారం పబ్జీ మాత. రండి. డోర్ తెరవరా. తీర్థంతో శుద్ధి చేస్తున్నారంటే ఆచారాలన్నీ పాటిస్తారన్నమాట బజ్జి మాత. కూర్చోండి కూర్చోండి. రే పోనీరా. ఏమండే ఏంటి ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉందే? ధ్యానంలో ఉన్నారు. ధ్యానమా? రే గడ్డం, ప్రతిదానికి ఎందుకు అడ్డం? బస్సోడు మిమ్మల్ని మధ్యలో ఎందుకు దింపేశాడు? పబ్జీ మా దివ్య దృష్టితో ఒక నిజం చెప్పారు. మాతంత నిజమేం చెప్పారు? కండక్టర్ని పట్టుకుని, ఏం బాబు నువ్వు ఆ డ్రైవర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంకెందుకు ఆ గిరిజ వెంట పడుతున్నావు అని చెప్పారు. అదా డ్రైవర్ విన్నాడు, ఇద్దరు గొడవ పడ్డారు, కండక్టర్ మమ్మల్ని కిందకు దించేశాడు. ఇంత లోతుగా ఆలోచిస్తారా ఈ మాత? కనపడని విషయాలు కూడా కనిపెట్టేలా ఉన్నారే. మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జీ అమ్మని అడుగుదామా? నువ్వు వాణ్ణి కొట్టాలనుకునేలోగా వాడే నీ జీవితాన్ని మట్టిపాలు చేస్తా. బజ్జి మాత ఏంటి సడన్ గా ఎలా చెప్పేశారు? కార్ కొంచెం ఆ పక్కన ఆపే. లేదు సార్, మేము ఎక్కడ మంచి దిగిపోతాం. విషయం ఆపే చెప్తా బాబు, మధ్యలో ఆపే. దిగిపోతానంటారేంటి? రే నువ్వేంట్రా సడన్ గా మధ్యలో ఇలా ఆపేశావు? రండి పబ్జీ బజ్జిమా ముఖ్యమైన విషయం చెప్పి అలా మౌనంగా వెళ్ళిపోతున్నారేంటి? అమ్మా, ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడిని ఎదిరించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. న్యూ ఆ. అంటే కొత్తగానా? అదేనమ్మా, అదే ఇదే లేకుండా. ఓ న్యూడ్ అదేనమ్మా, అదే. అవునమ్మా. బాబు కోరుకుంటున్నాడు, ఏం చేస్తాం? రే గడ్డం, మంత్రం మొదలు పెట్టేశారా? ఆ, ఆ, ఆ. ఇవ్వండి. ఇది నీకు, ఆ నల్లోడికి పుల్ల ఇది సరిపోతా? నీకు. ఇదలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఆ మేఘాల పైకి చూస్తూ మీద పడకుండా ఊసుకోవాలి. పైన చూసి ఊయమంటున్నారు, మీద పడకుండా ఎలా ఉంటుంది? అనేవాళ్ళంటే ఊసుకోవాలి. అలాగే చెప్పింది చెయ్యండి. శుభం భూయా. మీ మేలు మర్చిపోలేము బజ్జమ్మ. సోమా వస్తున్నాన్రా. ఈ వేరుతో నువ్వు ఊరొదిలిపోయేలా చేస్తా. ఉమ్మండి, ఉమ్ము మీ మొహాల మీద పెట్టా పర్వాలేదు, కానీ పైకి చూస్తూనే ఊయండి అని చెప్పింది బజ్జమ్మ. ఏంట్రా ఇంత చలి పెడుతోంది? మీరంట్రా బట్ట లేకుండా? అన్నా ఏమీ లేవేందన్నా, నీ వెళ్ళ చైనా కాదు, వాచ్ బ్రేస్లెట్ అన్ని పోయాయి. ఆ పబ్జీ మాత మొత్తం మంది ఇచ్చి మాయం చేసింది. నోరు వేయండ్రా, ముందు కారులోకి వెళ్ళి కూర్చుందాం. రే కార్ ఎక్కడ్రా? కారు కూడా లేదన్నా. అన్నా వాళ్ళ దగ్గర మనం మోసపోయామన్నా. ఆడవాళ్ళని లిఫ్ట్ ఇస్తే అడవిలో పడేశారు కదరా. అన్నా ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా దొరకదన్నా. అన్నా ఈ విషయం మీ అక్కగారికి ఫోన్ చేసి చెప్తామన్నా. రే వీళ్ళు కాబట్టి బట్టలే ఊడదీశారు, అక్క అయితే తోలు ఊడదీస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆటో అన్నా, డబ్బులు తర్వాత తీసుకో అన్నా. అయ్యయ్యో, ఏంటండి అడవి మనుషుల్లో వచ్చారు? ఏంటి అవతారాలు? వదినా, నీకు మగ పిల్లాడు పుట్టాలని అన్న అడవిలో స్వామీజీని మొక్కుకొని వచ్చారు. ఆయనే మూలికా వస్త్రాలు ఇచ్చి ఈ గుమ్మానికి తోరణాల్లా కట్టమన్నారు. అంత శక్తి కలిగినవా ఈ మూలిక వస్త్రాలు? ఆ, ఏమండి, మీకు 5వ నెంబర్ కథ కలిసి వస్తుంది. ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళకపోయారా? 5 గుమ్మాలకి తోరణాలు కట్టేదాన్ని. చెప్తే ఇల్లేదు వదినా. ఇక్కడ ఉంటే నిజంగా పనిచేసేలా ఉంది. ఏమండి, అటెక్కడికి వెళ్తున్నారు? స్వామీజీని కలిసి వస్తే తిన్నగా పూజ గదికి వెళ్తారు. మీరేంటి బాత్రూమ్ వైపు వెళ్తున్నారు? వదినా, ఆడాళ్ళకు ప్రాబ్లం వస్తే బెడ్రూమ్ లోకి పోయి ఏడుస్తారు. అదే మగాడికి ప్రాబ్లం వస్తే బాత్రూమ్ లోనే కదా ఏడ్చేది. ఆ, అది సరే, మీకేంటండి ఎంత పొడిగేశారు? అది ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాగా అందుకని. ఎరా, మూలికా వస్త్రాలు వేసుకుంటే మగపిల్లాడు పుడతాడా? అవునా, ఆర్గానిక్ డ్రెస్. అయ్యో దీన్ని అనుకుందా, గట్టిగా ఏడవలేకపోతున్నానే. వాళ్ళని వదిలిపెట్టకూడదు.
ఎక్స్క్యూజ్ మీ, ఇలా నిలబడి కాల్ చేస్తే వెనకాల ఉన్న వాళ్ళకి సినిమా ఎలా కనబడుద్ది? ఏయ్ మా గురువు గారి సినిమా ఓపెనింగ్ సీన్ కూర్చొని చూడమంటావా? ఏమడిగవే ఎంత ధైర్యమే నీకు? ఎవరైనా నిన్ను అడగమన్నారా లేక నువ్వే అడిగావా? ఎవ్వరు అడగమనలేదు. లేకపోతే ఎప్పుడు అడగను, ఇంకెప్పుడు అడగను. అలాంటి దాన్ని కొంచెం ఆపే. ఏయ్, మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మన్నారు? ఏంటి ఆ చూపంటే? ఎవరిని అడిగి లోపలికి వచ్చారే? యూనిఫామ్ ఏది? పోండి, యూనిఫామ్ వేసుకురండి. ఏదో సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చారు. పోయి యూనిఫామ్ వేసుకురండి. పోండే. రండి. ఏంటి ఇక్కడ అందరు గుంపుగా చేరారు? పండే. ఏం జరిగింది? జారి పడ్డాను. అలాగే కొంచెం మెటికలేరు. ఇది కూడా మనకు కొత్త అనుభవం కదా. ఫ్రీ బర్డ్స్ కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం బయట పడలేని లొకేషన్ ఇది ఒక్కటే. వామ్మో, అయ్యా అడ్వకేటు ఎక్కడున్నావయ్యా? తొందరగా రావయ్యా బాబు. అమ్మా, అయ్యో, అమ్మా. ఏమా, అందరూ చోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంటే నువ్వు మాత్రం వచ్చి నన్ను కాపాడావే. ఎంత మంచి మనసమ్మా నీది. ఏమ్మా, ఇంత మంచి మనసున నువ్వు ఇక్కడికెలా వచ్చావు? ఏమని చెప్పమంటావమ్మా? మా ఊళ్ళో శివారెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. చాలా చండాలుడు. ప్రతి ఒక్కరిని భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తుంటాడు. అది సరిపోదని చిన్న పిల్లల దగ్గర కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా, మామూలు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నాడు. మానవత్వం మర్చిపోయి పాపం పూలు అమ్ముకునే అమ్మాయిని కూడా వదిలిపెట్టట్లేదు వాడు. అందుకే వాణ్ణి కొట్టాను. ఇప్పుడు జైలుకి వచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివారెడ్డి మీద చేయి చేసుకుంటావు? నీ సంగతి చూస్తా. అది సర్లే గాని నువ్వేం చేసి జైలుకొచ్చావు? నేనొక ఇడ్లీ కొట్టు పెట్టుకున్నానమ్మా. ఇడ్లీ కొట్టు పెట్టుకున్నందుకు లోపలేశారా? అది కాదమ్మా, పాత్రలు కడగడానికి మా ఇంటి పక్కున్న కాలువ దగ్గరికి వెళ్తుంటాను. నాకక్కడ ఒక రోజు ఒక పాత్ర దొరికింది.
ఒకరోజు ఇడ్లీ ఆ పాత్రలో వేసి అమ్మకానికి కూర్చున్నాను. ఇడ్లీ అయిపోవడం లేదు. అయ్యో, అయితే మీకు ఇడ్లీ పెట్టడం కూడా తెలీదా? నా కొట్టుపక్కనున్న రైస్ మిల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నా దగ్గరికే వచ్చి ఇడ్లీ తింటారు. కాలువలో దొరికిన పాత్రలో ఇడ్లీలు వేసి అమ్ముతూ ఉంటే ఎంతకీ అవి అయిపోవటం లేదు, వస్తూనే ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు. పాత్ర తిరగేస్తే మాత్రం ఏమీ రావటం లేదు. తర్వాత 100 రూపాయల నోటు అందులో వేసి చూశాను. తీసే కొద్దీ డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందమ్మా. అవును, అవును, ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడుంది? నా దగ్గర ఆ పాత్ర ఉందని తెలిసి ఎవరైనా కొట్టి పట్టుకుపోతారేమో అని భయపడి పక్కనున్న రైస్ మిల్లో ఎద్దులు కట్టే చోట 3 అడుగులు గొయ్యి తవ్వి కప్పెట్టేశాను. పాత్రలో దొరికిన డబ్బులన్నీ తీసుకుని ఎప్పట్లాగే ఒకరోజు నేను బ్యాంకులో వేసుకుందామని వెళ్లాను. మేనేజర్ పిలుస్తున్నారన్నారు. సరే అని లోపలికెళ్లాను. ఇప్పుడు ఈ లోపల ఉన్నాను. ఏ ఎందుకని? ప్రతి నోటు మీద ఏదో సీరియల్ నెంబర్ ఒకటే ఉందని నన్ను తీసుకొచ్చి ఈ లోపలేశారు. అప్పుడు అక్కడో దూడపిల్ల ఉంది. దాని ఎడంకాలు పక్కన 3 అడుగులు గొయ్యి తీసి లోతుగా కప్పెట్టాను. నేనింకెన్నాళ్ళుంటానో తెలీదు. మీరీ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు కదా. మీలాంటి మంచివాళ్ల చేతుల్లోనే అది ఉండాలి. మీరెళ్ళి అది తీసుకోండి, ప్రజలకు సేవ చేయండి. అది సరే గాని ఆ వార్డెను ఎందుకు మిమ్మల్ని పడిపోయేలా కొట్టింది? అదేం లేదమ్మా, చీర నలిగిపోయింది, కొంచెం ఐరన్ చేసి పెడతావా అని అడిగానమ్మా. అదేమన్నా తప్ప? దానికి గొడ్డును బాదినట్టు బాధేసిందమ్మా. నీ విషయంలో వార్డెన్ తప్ప అస్సలు లేదు. ఇంకో 4 తగిలించి ఉండాల్సింది. వెనక ముందు ఆలోచించకుండా అనవసరంగా ఉండి కొట్టావు.